మన ఆంధ్రప్రదేశ్లో జిఐ ట్యాగ్ పొందిన కొన్ని హస్తకళల గురించి మాట్లాడుకుందాం. బొబ్బిలి వీణ, విజయనగరం. ప్రతి స్వరం, ప్రతి వాయిద్యం మన సంస్కృతిని ప్రతిధ్వనింపజేస్తుంది. కొండపల్లి బొమ్మలు, ఎన్టీఆర్ జిల్లా. ప్రతి బొమ్మలో గ్రామీణ జీవన కథ మన సాంప్రదాయానికి మరియు సృజనాత్మకతకు నిదర్శనం. క్రోషేలేస్, వెస్ట్ గోదావరి. సూది నూలుతో నేసిన నాజూకైన కళా వస్తువులతో ఇంటికి కొత్త అందాన్ని, ప్రత్యేకతను తీసుకొస్తుంది. తోలుబొమ్మలాట, శ్రీ సత్యసాయి జిల్లా. చర్మంపై రంగులు, దీపకాంతిలో కథలు చెప్పే కళ మన జానపద కళ వైభవానికి గుర్తుగా నిలుస్తుంది. ఏటి కొప్పాక బొమ్మలు, అనకాపల్లి జిల్లా. సహజ రంగులు, సురక్షిత చెక్క బొమ్మలు పిల్లల ఆట మరియు సృజనాత్మకతకు ఉత్తమం. ఇకపోతే ఆళ్లగడ్డ శిల్పాలు, పల్నాడు నంద్యాల. కఠిన రాతితో చెక్కిన దేవతా విగ్రహాలు మన ప్రాచీన శిల్పకళ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. బ్లాక్ కలంకారీ, కృష్ణా జిల్లా. చెక్క అచ్చులతో వస్త్రాలపై రూపొందించిన సాంప్రదాయ కళ. బుడితి ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం. బుడితి ఇత్తడి చేతివేళ్లతో రూపం దాల్చిన కళ. ప్రతి పాత్రలో కళాకారుడి శ్రమ, ప్రతి మెరుపులో మన సాంప్రదాయం ఉంటుంది. ఈ హస్తకళా వస్తువులు మన సాంప్రదాయానికి సంకేతం. వీటిని ప్రోత్సహించడం అంటే మన పురాతన కళలని, గొప్పతనాన్ని నిలబెట్టడం, సంస్కృతి సంప్రదాయాలు సౌందర్యాన్ని కాపాడటం. వీటిలో మీకు ఇష్టమైన కళ ఏదో కామెంట్ చేయండి. ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను.